కన్నప్ప సినిమా అనేది ఒక భక్తి పారవశ్యానికి సంబంధించింది. భక్త కన్నప్ప అనే ఒక స్టోరీని ఆధారంగా చేసుకొని సినిమాని తీస్తున్నామని చెప్పేసి విష్ణు గారు టీం వాళ్ళందరూ కూడా ముందు నుంచే చెప్తున్నారు. అయితే ఇప్పుడు సినిమా నిన్న అంత గ్రాండ్గా రిలీజ్ అయింది, మంచి పాజిటివ్ టాకే వస్తుంది. కాకపోతే ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా గ్లామర్ డోస్ ఎక్కువైపోయింది. ఇంత గ్లామర్ డోస్ అవసరమా, ఇలాంటి సీన్స్ కట్ చేస్తే బాగుంటుంది కదని ఆల్మోస్ట్ 90% పీపుల్ అందరూ కూడా అనుకుంటున్నారు. సో మరి అది ఎంతవరకు మనము అనుకోవచ్చు? సో మనం ముందుగా రివ్యూల్లో మాట్లాడుకున్నట్టుగానే సో గ్లామర్ డోస్ అనేది సినిమాలో ఎక్కువైంది. సో హీరోయిన్తో మితిమీరిన రొమాన్స్ అంటే విష్ణు గారు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో తీసుకుని అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడ భక్తి అనేది లేకుండా ఓన్లీ శివుడు కనపడతాడు పైన, బట్ హీరోకి ఏ కోణంలో కూడా ఇంత భక్తి కూడా ఉండదు. సో అయితే అతనికి అసలు అతను భక్తుడిగా ఎందుకు మారాలి, అతనే ఎందుకు మారాలి అనే దానికి ఒక రీజన్ చూపిస్తారనమాట. సో అదొక ట్విస్ట్తో కూడింది సినిమాలో ఉంటుంది. సో అయితే ఈ కథ అంతా హ్యాపీగా చూస్తానికి వచ్చిన వాళ్ళకి సో మరి ఫస్ట్ హాఫ్లో విష్ణు గారు చేసే ఫైట్స్ కానీ, ఆయన చేసే స్టంట్స్ కానీ, ఆయన చేసే రొమాన్స్ కానీ, అబ్బా దీనికోసం మనం ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా చాలా విసుగొస్తుంది అనమాట. సో బట్ ఏంటంటే అది విష్ణు గారు ఆయన కంఫర్టబుల్గా ఆయన రాసుకున్నారు. సో ఆయన సినిమా కాబట్టి. సో బట్ నార్మల్ కామన్ ఆడియన్స్ నుంచి వస్తున్న రిపోర్ట్ ఏంటంటే ఆ రొమాన్సిక్ డోస్ అనేది ఎక్కువైంది, రేపు పిల్లలతో వెళ్తే వాళ్ళకేం చూపించాలి అనే విధంగా అడుగుతున్నారు. సో అవి కొంచెం కట్ చేసి ఇంకొక 10 నిమిషాలు పావు గంట ట్రిమ్ చేస్తే కనుక ఒక అద్భుతమైన తెలుగు సినిమాల లిస్టులో ఇది కూడా ఉంటుందన్నమాట. సో తర్వాత కావాలంటే ఓటీటీలో యాడ్ చేసుకోండి, అప్పుడు ఇంకా అది వాళ్ళ ఇష్టం ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. సో థియేటర్కల్గా వచ్చినప్పుడు జనాలని ఇబ్బంది పెట్టకుండా ఒక మంచి సినిమా తీసామని మీరు చెప్పినట్టుగానే ఆ అనుభూతి కూడా అట్లాగే ఉండాలన్నమాట. చూసేటప్పుడు కొద్దిగా ఈ సీన్లకి లేచి వెళ్ళిపోవడం, విష్ణు గారిది ఆమెది పాట వస్తే లేచి వెళ్ళిపోవడం, ఆమెను ఏదో గ్లామర్ డాల్గా చూపించాలనే విధంగా ఈ ఆమె వేసిన కాస్ట్యూమ్స్ కానీ చాలా పొట్టు బట్టలు వేయడం కానీ. సో ఆదివాసులు ఇట్లా బట్టలు వేసుకుంటారా అంటే అది చాలా వాళ్ళ వక్రీకరించినట్టే ఉంటుంది అనమాట గెటప్ అంతా చూస్తే. సో వాళ్ళు బయట నిజంగా నీట్గా కప్పుకొని మంచి నిండుగా దుస్తులు వేసుకుంటారు, కానీ సినిమాలోకి వచ్చేసరికి ఎట్లా చూపిస్తున్నారంటే వాళ్ళు పొట్టు చీరలో పొట్టు బట్టలు కట్టుకుంటారేమో అన్న విధంగా ఇక్కడ అంటే అదే ఒకప్పుడు ఇలాగే ఉండేవాళ్ళేమో అన్న రకంగా క్రియేట్ చేస్తున్నారు. అయితే చిన్నపిల్లలు చూసినప్పుడు ఏమవుతుందంటే ఓహో వాళ్ళు ఇలాగే ఉంటారా అనే ఒక ప్రభావితం అవుతుంది అనమాట. సో అవి కొంచెం కట్ చేసేసి తర్వాత ఓటీటీ వర్షన్లో ఫుల్ మూవీ మీరు తీసిన 3 గంటల 15 నిమిషాలు 3.5 గంటలు యాడ్ చేసుకుంటే అప్పుడు చూసేవాడు చూస్తాడు, తర్వాత ఇష్టం తర్వాత అవి కావాలంటే స్కిప్ చేసుకోవడానికి ఉంటుంది ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ పిల్లల ముందు. సో థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు అలాంటి స్కిప్ చేయలేరు కాబట్టి సో మితిమీరిన రొమాన్స్ అనేది కొంచెం అదొక్కటే మేజర్ మైనస్ పాయింట్. సో మిగిలిందంతా విష్ణు గారు కానీ, ప్రభాస్ గారు కానీ, మోహన్ లాల్ గారు కానీ అందరూ ఎవరు వారి పాత్రలో రక్తి కట్టించారు. సో ఈమెకి ఇచ్చిన భార్య పాత్ర బాగుంది, కానీ సో దానికన్నా ముందు విష్ణు గారు ఏదో ఫ్యాంటసీగా ఏమితో పెట్టుకున్న సాంగ్స్ కానీ 2 సాంగ్స్ ఉంటాయి లవ్ సాంగ్స్, ఆ 2 కూడా అంత అవసరమా అనిపించింది. ఆ కథకి సైడ్ ట్రాక్ లాగా వెళ్ళిపోయినాయి అనమాట. సో మరి దానికన్నా కూడా ఇంకా వాళ్ళ తెగలకు ఏదైనా సమస్యలు చూపించి వాటి మీద తీసినా ఆ 10 నిమిషాలు ఎక్స్ట్రా బాగుండేదేమో. సో ఇప్పుడు మాత్రం ఆడియన్స్ వస్తున్న కంప్లైంట్ అయితే ఇదే, ఈ రొమాంటిక్ డోస్ తగ్గించమని. మరి విష్ణు గారు దాని గురించి ఆలోచించి రేపటి నుంచి రేపు మళ్ళీ ఆదివారం మంచి కలెక్షన్స్ వస్తాయి, సో సోమవారం నుంచి మళ్ళీ జనాలు చూడాలంటే అది కొంచెం తగ్గిస్తే కనుక బెటర్గా ఉంటుందని ఆడియన్స్ అభిప్రాయం.